గ్రామ సచివాలయంలో పనిచేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నేడు 19వ వార్డు గ్రామ సచివాలయ అడ్మిన్కు పలువురు వాలంటీర్లు వినతిపత్రం అందజేశారు. గత 2 నెలలుగా అటెండెన్స్ తీసుకోవడం లేదని, తాము విధుల్లో ఉన్నామో లేదో తెలియని స్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పిన మాటను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. నేను 19-20 వార్డు సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. అయితే గత 2 నెలల నుంచి మమ్మల్ని విధుల్లోంచి అటెండెన్స్ కూడా తీసేశారు. మేము ఇప్పుడు విధుల్లో ఉన్నామా లేమా మాకు తెలియడం లేదు సార్. మీరే దయచేసి మమ్మల్ని జాబ్లోకి తీసుకొని మాకు 10,000 రూపాయలు మీరు చెప్పినట్టుగానే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ అనుబంధ సంఘంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో వార్డు అడ్మిన్లకు, గ్రామాలలో గ్రామ పంచాయతీల సెక్రటరీలకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు జమ్మలమడుగులో 16వ వార్డు అడ్మిన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని మేము కోరుతా ఉన్నాం. మాకు మీరు ఎలక్షన్ల కన్నా ముందు వాలంటీర్లను ఎక్కడా మేము తొలగించామని చెప్తూ వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇస్తామని చెప్పారు. ఇద్దరు కూడా బహిరంగ సభల్లో కూడా చెప్పారు. ఈరోజు మాకు ఎటువంటి సచివాలయాల్లో ఎటువంటి విధులు లేక మేము ఉన్నామా లేమా అనేటువంటి పరిస్థితుల్లో మేము అగమ్య గోచరమైన స్థితిలో ఉన్నాం. అంతేకాకుండా గత 2 నెలల వరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ అటెండెన్స్ యాప్లో వాలంటీర్లుగా ఉన్నటువంటి మేమందరం కూడా మా పేర్లు కనబరుస్తూ ఉన్నారు. అయితే ఒక 2 నెలల కిందట మా పేర్లను కూడా తొలగించడం జరిగింది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొకసారి పునరాలోచన చేసి మమ్మల్ని విధులలో కొనసాగించేటట్టుగా చేయాలా. అంతేకాకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని 10,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు మాకందరికీ కూడా ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని మేము వాలంటీర్ల అసోసియేషన్గా మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా వాలంటీర్లు ప్రభుత్వానికి విన్నవించారు.